ఎవని మాట ఈ 1,00,000 కోట్ల బడ్జెట్లో 60,000 కోట్లు రావాలి బీసీలకు, 60,000 కోట్లు, కానీ వచ్చింది 1,100 కోట్లు. ఈ 1,15,000 కోట్లలో దాదాపు ఒక 70,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి. 2,90,000 కోట్లు అంటే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకు వచ్చేది ఉంటే, 1,50,000 కోట్లు వచ్చేది ఉంటే 2,878 కోట్లు మనం ముఖాన పడేసి బతుకుతా ఉంటే ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతుకుతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రంలో? సార్ మేల్కొన్నారా సార్? దసరాకు పోయిన వాళ్ళంతా మేల్కోండి దయచేసి. మరి ఎటుపోయింది మళ్ళా ఈ సొమ్ము అంతా? ఎవడు మింగిండి ఈ సొమ్ము? కొద్దిగా ముందు ఎవడు మింగిండి ఈ సొమ్ము? మీరు చూడండి, దీన్ని పరిపాలించిన వాళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014లో ఆయన పార్టీ 2014లో ఆయన పార్టీ దగ్గర 20 కోట్లు ఉండే. 2014లో 20 కోట్లు ఉండే. 2024కి వచ్చేసరికి 1,618 కోట్లు ఉన్నాయి ఆయన పార్టీ. అఫీషియల్గా 1,618 కోట్ల రూపాయలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో సొమ్ము ఉంది. ఎవని సొమ్ముతోని ఎవని పార్టీ నడుస్తుంది? ఎవని పెండ ఎవడు తినుకుంటా బతుకుతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో? మరి ఇవి ఇట్లా కదా, మన బతుకులేంకి ఇట్లా. ఇక వీళ్ళ బతుకులు చూడు, మన నేలినోళ్ళ బతుకులు. కేసీఆర్ ఆస్తి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 15 కోట్లు ఉండే. ఆయన ఆస్తి 10 ఏళ్లలో 288% పెరిగింది. 288%. కేటీఆర్ ఆస్తి 2014లో 4,32,00,000 ఉండే ఆయన ఆస్తి. 10 ఏళ్లలో 1,134% పెరిగింది. 1,134%. ఇక్కడ హరీష్ రావు ఆస్తి 2014లో 7,12,00,000 ఉండే. ఆయన ఆస్తి 10 ఏళ్లలో 241% పెరిగింది. 241%. ఇక కవిత ఆస్తి 6 కోట్లు ఉండే 2014లో, ఇప్పుడు 543% పెరిగింది. అఫీషియల్ చెప్పిన లెక్కలకి అంటే ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతికింది అన్నట్టు. రేవంత్ రెడ్డిది కూడా సేమ్ అట్లే పెరిగి ఉంది. కిషన్ రెడ్డిది కూడా పెరిగింది. ఆ లెక్కలను ఉన్నాయి. ఇంకా కొంత డేటా మీ ముంగట వేసేది ఉంది, రేపు వేస్తా. ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతికిండు? నిజంగా మన బతుకులు మారాలి కదా పెట్టిన బడ్జెట్లతో. మరి వీళ్ళ బతుకులు వీళ్ళ బడ్జెట్లో వీళ్ళకి కేటాయించలే కదా, కవితకింత హరీష్ రావుకింత అని. మన పొట్ట కొట్టి బతికిరన్నా వీళ్ళంతా, మన పొట్ట కొట్టి బతికిర్రు. మన బిడ్డల స్కాలర్షిప్లు ఇవ్వకుండా, మన బిడ్డలకు స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్ అని పెట్టి స్టడీ సర్కిళ్లలో సౌకర్యాలు లేకుండా, చదువు లేకుండా మన బిడ్డలను ఉద్యోగాలకు దూరం చేసిన కుట్రలు జరిగినాయి అనేసరం. ఇంక ఎట్లా చెప్పాలి ఇంకా?